రైట్. నెక్స్ట్ ఇష్యూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీ రాయలసీమకు వచ్చారు, కర్నూలుకి వచ్చారు. మీ మీ రాజధాని నగరం, మన రాజధాని ఒకప్పుడు కర్నూలుకి వచ్చారు. అక్కడ జిఎస్టీ సంబరాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒకరిపైన ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఇంకో 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం రాష్ట్రం కోసం అని చెప్తున్నారు. ఏం కమెంట్ చేస్తారు? వాళ్ళు కలిసే ఉన్నారు, కలకుండా ఉన్నది ఎప్పుడు వాళ్ళ పాపం. ఇంకో 15 ఏళ్ళు కూడా కలిసే ఉంటామని. అంటే పాపం ఇంకో 15 ఏళ్ళు పాపం నిజంగా కాపులను చూసి నాకు జాలేస్తుంది. వాళ్ళ నాకు ప్రేమ ఉంటుంది కొద్దిగా. నేను చిరంజీవి ఫేవరెట్ నేను. అంటే చంద్రబాబుకి ఇచ్చేసాడా ఇతను మొత్తం 15 ఏళ్ళు నువ్వే ఉండిపోవని అది చెప్పేస్తున్నాడు కదా ఆయన. మనం ఎప్పుడు చెప్పాడు కూడా ఉన్నా కదా, మర్చిపోయినా. ఏదేమైనా కానీ ఆ సభ అయినా ఏదైనా వాళ్ళ యొక్క సంబంధాలని పునరుద్ధరించుకునే విధంగాను, ఇక నట్లు బోల్ట్లు లూజ్ అయితే వాటిని టైట్ చూసుకోవడానికి కోసం పనికి వచ్చింది అనుకుంటుంటాను. కనుక వాళ్ళు కలిసే ఉన్నారు కదా, కొత్తగా మన కలిసి ప్రభుత్వం రన్ చేసిన వాళ్ళు కలిసే ఉంటామని చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే బహుశా ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయి మేము 2-3 ఏమన్నా. మనం చూసాం కదా, లూలు మాల్కి ఎందుకు ఇచ్చినారు అనేది వార్త వచ్చింది. లూలు మాల్కి ఎందుకు ఇచ్చినారు అని ఒకటి, అడిగినట్టుగా. ఆ తర్వాత ఇంకో మాల్లో ఏదో బీఫ్ పెడితే ఒప్పుకోనని చెప్పినట్లు ఒకటి ఏదో వచ్చాయి కదా. ఆడ దాన్ని ఏమంటారు, విధానాల్లోనో లేకుంటే దాన్ని ఏమంటారు ఇంకా ఎవరికి ఏందని చెప్పుకోవడంలోనో డిఫరెన్స్ ఏదైనా వచ్చి ఉంటాయి. కనుక డిఫరెన్స్ వచ్చినా కాదు లేరు. ఉదాహరణకి మొన్న సత్యప్రసాద్ మా ధర్మవరం ఎమ్మెల్యే నన్ను అంటారేదయ్యా మీరు పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ వీళ్ళందరూ ఫెయిల్ అయితే అసలుకి షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ కలెక్టర్స్ అని చెప్పారు. ఇదే అట్లాంటి విషయాలు. కనుక అన్నీ ఉంటే అన్నింటి బోల్ లూజ్ అయి ఉంటాయి, కొద్దిగా వాటిని టైట్ చేసుకుంటూ ఉంటారు. అంతకంటే ఏముంది, ఎక్కడైనా అంతే కదా. ఏడైనా కానీ మా పక్క చూసినారు, నవ్వినాడు, లేకపోతే భుజం చేసినాడు, లేకుంటే భద్ర పూలారం తీసుకుంటే అతనే తీసి పక్కకి వేసినాడు. ఇటువంటివే తప్ప వార్తలు ఈ రాష్ట్రానికి ఇది వచ్చింది, ఇది రాలేదు, ఇది ఇచ్చినాం, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ ఉంది, సంపాదించి పెట్టినాం, ఇవి కాదు కదా. రాయలసీమ హైకోర్టు బెంచ్ ఏదో మాట్లాడినట్టున్నారు కదా. హైకోర్టు బెంచ్ మేమే అడిగినాం, హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పాడు. నిజానికి భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్ అక్కడ హైకోర్టు పెడతామని కదా, రాయలసీమ డిక్లరేషన్. వాళ్ళ డిక్లరేషన్లో రాష్ట్రమే ఇస్తామని, రాయలసీమ రాష్ట్రమే ఇస్తామని. సో ఇప్పుడు హైకోర్టులో బెంచ్ ఇస్తా అంటున్నారు. హైకోర్టు బెంచ్ ఇస్తా, ఆ బెంచ్ కూడా వేయలే ఇప్పుడు. ఎందుకంటే మొన్న హైకోర్టులో ఏదో నడుస్తూ ఉంటే ఇష్యూ పైన హైకోర్టు చెప్పింది మాకు ఈ విషయమే తెలియదే అని. జడ్జెస్ ఓకే, బెంచ్ విషయమే మాకు తెలియదే, అసలు మేము ఆఫీసులు పంపించినామంటే మేము పంపలేదని చెప్పారు. నాకు జ్ఞాపకం సరిగ్గా అయితే. కాబట్టి ఏది ఇంతకు ఏది ఏం లేదు కదా అక్కడ. హైకోర్టు అట్లాగే దాన్ని అదేంది న్యాయ రాజధానిగా మారుస్తాను, ఆల్ ట్రిబ్యునల్స్, అట్లాగే ఒక లా యూనివర్సిటీ, ఇంత కదా ప్యాకేజీ కర్నూలుకి. ఇప్పటికి డిమాండ్ ఒకటి రాయలసీమ వాడిగా, మీరు ఎగిరెగిరి పడతా ఉన్నారు, శ్రీబాగ్ వడంబడికలో చెప్పుకున్న విధంగా ఉండండి. మీరు మాకు బరువు కావద్దు, మేము మీకు బరువు కావద్దు, మా రాజధాని మాకు ఇవ్వండి, లేదా పూర్తి స్థాయి హైకోర్టు మిగతా న్యాయమైన అంశాలని మాకు ఇచ్చేయండి. రాయలసీమ వాసిగా చేస్తున్న డిమాండ్ వైసీపీ నేతగా ఎవరైనా చెప్పి మాట ఇదే. నేను రాజధాని కావాల్సిందే మీకు, ఇప్పటికీ మా హక్కు ఉండేవాళ్ళం. ఆ రోజు హైకోర్టు కానీ రాజధాని కానీ ఉండాలని చెప్పారు. రెండిట్లో ఒకటి ఉండాలన్నారు. మీరు రాజధాని ఎత్తుకుపోయారు, నో ప్రాబ్లం, మాకు ఎంత బాధ ఉన్నా తట్టుకుంటాం. మళ్ళీ ఒప్పందం ప్రకారం మాకు పూర్తి స్థాయి హైకోర్టు మిగతా లీగల్ అఫేర్స్ని మాకు ఇచ్చేయండి, కర్నూలుకి వేయండి, మేము అనంతరం కట్టడంలా. కర్నూలు రాజధాని ఉండింది కదా ఒకప్పుడు, కర్నూలుకి వేయండి. మేము అడగడం హక్కు కలిగి ఉన్న హక్కు కదా మాది. పేపర్ మీద కాదు, భూమి మీద నడిచింది అది రాజధాని. అక్కడ నడిచింది, ఎగ్జిక్యూట్ అయింది కదా, రాజుకి అయింది కదా. నేను చదువుకునేది వాళ్ళ ఎమ్మెల్యే క్వార్టర్స్ హాస్టల్లో, మా హాస్టల్ అంతా ఎమ్మెల్యే క్వార్టర్సే. ఓకే, మెడిసిన్ స్టూడెంట్స్.